హాయ్ హలో నమస్తే. నేను మీ సంగీతానే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిన్న నేను పెట్టిన వీడియోకి చాలామంది అంటే అది నా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. సో అదే విధంగా ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా ఈ విషయం చెప్పాను మీ అందరికీ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మనం వేరే వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా చెయ్యాలి, వాళ్ళలాగా ప్రతి దాంట్లో వాళ్ళలాగా అంటే మనని మనం ఇదైపోతామేమో అనే ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఒరిజినాలిటీ మన దగ్గరే ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడే కానీ వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, లైక్ నేను యాజ్ ఏ మేకప్ ఆర్టిస్ట్‌గా ఇప్పుడు నేను చేసే స్టైల్ వేరుంటుంది, వాళ్ళు చేసే స్టైల్ వేరుంటుంది, నేనిచ్చే ఫినిషింగ్ వేరుంటుంది, వాళ్ళు చేసే ఫినిషింగ్ వేరుంటుంది. వాళ్ళలాగా నేను చేయలేను, నాలాగా వాళ్ళు చేయలేరు. ఇది చాలా క్లియర్ కట్‌గా అనమాట. సో అదే విధంగా నేను అంటే నాకు బుక్స్ అవన్నీ చదివే బాగా అలవాటు ఉంది కదా! సో అందులో ఒక కొటేషన్ మీ అందరి గురించి అది నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట. లైక్ ఎలా అంటే నదిలాగా ప్రవహిస్తే అది చాలా పవిత్రంగా ఉంటుంది. అదేవిధంగా నది వెళ్ళి సముద్రంతో కలిస్తే దాని అస్తిత్వాన్ని పోగొట్టుకుంటుంది అని చెప్పేసి. సో మనం కూడా అలాగే మనలాగా ఉన్నప్పుడే బాగుంటాము. మనం ఒకరిలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనని మనం కోల్పోతామేమో అనేలాగా ఉంది ఆ కొటేషను. నిజమే కదా! సో మనం మనలాగానే ఉండాలి. లైక్ డ్రెస్ సెన్స్ అయినా, హెయిర్ స్టైల్‌లో అయినా కూడా, ఎందులో అయినా కూడా సంగీతలాగా ఉంటేనే బావుంటుంది. ఈవెన్ మీరులాగానే ఉంటే బావుంటుంది. ఎప్పుడే కానీ వేరే వాళ్ళని చూసుకొని నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనుకోకూడదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవాలి. ఇది నేను చెప్పాలనుకున్నాను. Thank you. Have a nice day.